కానీ ఇంత జరిగిన తర్వాత మరలా పెన్షన్స్ ఇప్పించండి, మీరు వాలంటీర్లు వాడుకుంటారో ఎలా వాడుకుంటారో ఎవరి ద్వారా ఇస్తారో మాకు సంబంధం లేదు, కానీ పెద్దలకైతే పెన్షన్లు అయితే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఒక లెటర్ రిలీజ్ చేసింది టీడీపీ. అంటే మీ లెటర్ని మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే ఈసీకి మీకు లాలూచి పడ్డారు అనుకుంటాం. ఒక లెటర్ రాసేటప్పుడు, ఒక అస్త్రం పెట్టేటప్పుడు దానివల్ల వచ్చేటువంటి పరిస్థితులు గమనించుకోరా. అదేదో కొత్తగా పెట్టారు, వైట్ హెయిర్ అసోసియేషన్, తెల్లబొచ్చు సంఘం, తెలుగులో అంతే కదా, ఇంకా తెల్లబొచ్చు సంఘం. అందులో ప్రధాన నాయకులు ఎవరండి? ఎవరు? చంద్రబాబు గారు మనుషులుగా సగ్గడ్డల రమేష్. వాడు అరగంట సేపు కుర్చీలో కూర్చోలేడు, ఆయనకి సేద తీరడానికి పార్క్ హైతోటలు కావాలి. ప్రభుత్వంలో ఉండగానే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి స్థానిక ఎన్నికలు వాయిదాలు వేసుకుంటూ వాళ్ళతో లాలూచి ఆడుకోవడానికి సుజనా చౌదరితో, ఆ కామేని శ్రీనివాస్తో నువ్వు పార్క్ హైత్ హోటల్లో ఏం చేయించుకున్నావు? చంద్రబాబు ఆవులను తోలాడా, ఆంబోతులను తోలాడా దగ్గరికి? సిగ్గుండక్కర్లా? ప్రజలకు ఆ మాత్రం జ్ఞానం లేదా? ఎవరికి అనుకూలంగా పనిచేసావు నువ్వు అనేది ప్రజలు గమనించుకోరా? అందులో అసోసియేషన్ ఎవరు? ఈయన. ఈ మధ్య కొత్తగా కోయిలు కూస్తుంది జయప్రకాష్ గారు. ఆయనకి ఎలక్షన్ మూమెంట్ రాగానే కమ్యూనిటీ గుర్తొస్తుంది ఆయనకి, కులపెచ్చ అనేది. ఈసారి రాజ్యసభకి వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశపడుతున్నారంట. చంద్రబాబు చెప్పుంటాడు, ఎందుకంటే కూటమికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అంటే చంద్రబాబు సలహా ఇచ్చి ఉంటారు. ఇప్పుడు పిఠాపురంలో వరం అన్నాడు, నువ్వు పవన్ కళ్యాణ్ ఓడించుకునిరా, ఎమ్మెల్సీ ఇస్తా. ఎస్, నువ్వు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రాకూడదు, మరి ఏం చేస్తావు? మరి ఆయన పక్కనే ఉండు, ఆయనతో తిరుగుతుండు, నీ పని నువ్వు చేయి. బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, మన కాదని వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళని ఓడించేసిరా, నీకు ఎమ్మెల్సీ ఇస్తా. ఏదో సినిమాలో కనుక కోటా శ్రీనివాసరావు చెబుతాడు, ₹1,00,000 కట్నం అయితే మీరు డైరెక్ట్కి పెళ్ళికి వచ్చానంటాడు. ఇట్లా ఎవరైనా వెళ్ళు, ఎమ్మెల్సీ రాజ్యసభ, ఎమ్మెల్సీ రాజ్యసభ, ఈ రెండు చూపిస్తారనమాట. కాదు, చూపించడానికి కూడా లేవు కదా, అన్ని ఆల్రెడీ వైసీపీకి అయిపోయినాయి కదా. వీళ్ళకి ఆ జ్ఞానం అది. ఈయన బి విఠలాచార్య టైప్ అనమాట. అంటే ఎలా తయారయ్యారంటే వీళ్ళు, నిద్ర లేస్తే జగన్మోహన్ రెడ్డి, అవసరమైతే కులాలను రెచ్చగొట్టడం, కుటుంబాలను విడదీయటం, కుటుంబాల వ్యక్తులపై దాడులు చేయించడం. కాబట్టి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ వలన సుమారు 60 లక్షల మంది వృద్ధుల యొక్క ఓట్ బ్యాంకు, 2,30,000 మంది వాలంటీర్లు ఇంటూ 1 అంటే 4,60,000 ప్లస్ 60,000, 1,20,00,000 మందికి నీ ఓట్ బ్యాంకును పోగొట్టుకున్నావుగా. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్, రేపు వాళ్ళే పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా కూర్చుంటారు. అవకాశం నువ్వే కల్పించావు. రాజీనామాలు కూడా చేశారు వాళ్ళు. రాజీనామాలు చేసిన తర్వాత మేము వాలంటీర్లు కాదు, మేము ఆడని కూర్చోవచ్చు. నిన్నటి వరకు పోలింగ్ బూతుల్లో లేదు, ఎలక్షన్ లో డైరెక్ట్ గా వీళ్ళకి సంబంధం ఉండకూడదు అన్నారు. దాంతోపాటు వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి, సైలెంట్ ఉండేవాళ్ళు. సచివాలయం సిబ్బంది కేవలం మార్క్ పెడతానికి పెట్టుకోమన్నారు. అవును, అవునా? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈ తప్పిదం జగన్మోహన్ రెడ్డికి ప్లస్ కాదా? 100% ప్లస్సే కదా. పైగా నువ్వు తెల్లారి పొద్దునే మళ్ళీ ఖజానాలో డబ్బు లేక మేము ఇచ్చింది 100 కోట్లే. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి సజ్జల రామకృష్ణతో, మనకు ఆర్కే రామకృష్ణ చెప్పు, పక్కన సగ్గడ్డల రమేష్ రేవేంద్రపాడులో గడ్డి పీక్కుంటున్నట్ట, పెదవట్లపూడిలో చాలల్లో గడ్డి పీక్కుంటున్నట్ట, ఆయనకు ఫోన్ చేసి చెప్పు, ట్రెజరీలో డబ్బు లేదు ఫంక్షన్లకి, ఒక లెటర్ నువ్వు రాయి, వాలంటీర్ వ్యవస్థ పక్కెళ్ళిపోతుంది, 2 నెలల పాటు మేము మెయింటైన్ చేసుకుని చెప్పి. సిగ్గుండక్కల పనికి మాల ముండా కొడుకులకి. పైగా మా కాంట్రాక్ట్లు అందరికీ ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు. అందుకే ఇప్పుడు ఖజానాలో డబ్బు లేదు. అంటే వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని సామెత ఒకటి ఉంది ఏంటి. కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అసత్య ప్రచారాలు చెప్పినా, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, ఎంత కోర్టులకు వెళ్ళి ఎన్ని జీవోలు ఆపినా
ఎన్ని పథకాలు అడ్డుపడ్డా జగన్మోహన్ రెడ్డికి విజయాన్ని ఆపలేమన్నటువంటి నిర్ధారణకు వచ్చారండి వాళ్ళు. వీళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చిలకలూరుపేట సభలో జగన్మోహన్ రెడ్డి గురించి మోడీ గారు ఏదో అద్భుతమైనటువంటి స్పీచ్ ఇస్తాడు, రేపు నుంచి మనకి మొత్తం వన్ సైడ్ అయిపోయింది. మనం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మన ఉత్తర కుమారుడేమో హోమ్ మినిస్టర్, గట్టి చట్నీ అచ్చెన్నాయుడు గారేమో ఆయనకో మెడికల్. నిన్నటి వరకు రఘురామకృష్ణరాజు గారు ఉండి నుంచో విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఆయన రేపు పొద్దున హోమ్ మినిస్టర్ కాబోతున్నారు ప్రచారం కూడా జరిగింది. అంటే వీళ్ళ కళలు కన్నటువంటి కళల సామ్రాజ్యానికి వాలంటీర్లు అనేటువంటి మేఘాలు వర్షించి మత్తులో నుంచి బయటకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో కుదేలైపోయారు. ఓకే, మార్చి 30వ తారీఖు మేము చేసిన సర్వే, 30వ తారీఖు మార్చి 30వ తారీఖుకి 98 నుంచి 98 సీట్లు వైసీపీకి, 76 సీట్లు కూటమికి అని మేము ఫిగర్ తయారు చేసుకున్నాం. ఓకే, సో ఇది క్రమేణా గ్రాఫ్ పెరుగుతోంది, టీడీపీ వైసీపీ నష్టం వస్తుంది అనుకున్నాం. చూసారా, ఆయన చెబుతాడు భగవంతుడు పైన భగవంతుడు చల్లని చూపు మీ ఆదరణ గెలుస్తాన్నాడే. ఏప్రిల్ 1వ తారీఖున పెన్షన్దారులందరినీ బ్లెండర్ ఫూల్స్ చేసినటువంటి ఈ కాల కూటమి వాళ్ళు ఇంగిత జ్ఞానంతో ఆలోచించి ఒక్క బటన్ నొక్కుతారండి. ఆ బటన్ సౌండ్ యొక్క చెవులు దిబ్బిళ్ళెత్తిపోయి తిరిగి మళ్ళీ హైదరాబాదు వచ్చి గాజు స్తంభాల్లో కూర్చొని జూమ్లో మీటింగ్లు పెట్టుకునే పరిస్థితికి వస్తుంది. సో ఒక వాలంటరీ వ్యవస్థని కెలకడం వల్ల చంద్రబాబు నాయుడు గారి పతనం ఆరంభమైంది. దానికి కర్త కర్మ క్రియ ఈ మెకాలిజం అనేటువంటి ఈ పత్రికలు రెండు తోడైతే, దానికి సెగ్గడ్డల రమేష్ గారు ఆజ్యం పోస్తే, దానికి జయప్రకాష్ నారాయణ గారు గాలి ఊస్తే అది కొరుడు కట్టిన ఒత్తిలేకి మొత్తం వ్యవస్థ మొత్తాన్ని సంకనాకించింది. తెలుగుదేశం పార్టీని ప్రత్యక్షంగా దహనం చేసినటువంటి వ్యవస్థ అంటే ఒక్క వాలంటరీ వ్యవస్థే. ఒక్కొక్క గాడిద కొడుకండి నోరు దోల, ఆ బొజ్జల సుధీర్ రెడ్డి అంటాడు ఉగ్రవాదులా, నీ అయ్య ఒక ఉగ్రవాది, నువ్వు ఒక ఉగ్రవాది. కాళహస్తిలో దేవస్థానం సొమ్ములు ఎంత తిన్నారు మీరు, మీ అయ్యా నువ్వు కలిసి? గురుజీ ఆ ప్రవీణ్ కుమార్ అని ఆయన గొడ్డలపు తీసి కొడతానంటాడు. మన మొఘల్ చక్రవర్తి పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటాడు. చిచ్చే వీళ్ళందరూ కాదు, మా గట్టి చెట్టు నచ్చినట్టు చాలా తెలుగల్లాడు. వాళ్ళందరూ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం గోచుల అభిప్రాయం అడగట్లా. నీ పార్టీ బీఫామ్ ఇచ్చి పోటీ చేస్తున్నారా లేదా, నువ్వు ఎందుకు మాట్లాడిస్తున్నావు, నువ్వేనాగా పార్టీ లేదు బొక్కలేదు గట్టి చెట్టు నేయరా అని వైరల్ అయింది కదా. అంటే నీ పార్టీ మీద నీకు అభిప్రాయం, అది నీ వ్యక్తిగతమా పార్టీ అభిప్రాయమా? పార్టీ మీద ఆయనకున్న వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి వాళ్ళకు కూడా పార్టీలోని అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా చెప్పారు. అంటే వాలంటీర్లు అంటే మీ దృష్టిలో చప్రాసులా భావించారు. ఇప్పుడు వాళ్ళ పవర్, ఈ రోజున వాళ్ళ పవర్ ఏంటో, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ లేకపోతే 2,30,00,000 మంది ఏ స్థితికి రాగలిగారో ఈ రోజున మంచికి కానీ చెడుకు కానీ ఏదైనా కానివ్వండి. ఏప్రిల్ 1 ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ డే. ఆ రోజున రాబోయే ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించాలని కోరుకుంటున్నాను నేను. ఓకే, ఏప్రిల్ 1 రాగానే గుర్తు రావాల్సిందే వాలంటీర్స్ని వలన నష్టపోయినటువంటి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు తిట్టే తిట్లు ప్రతి సంవత్సరం రిపీట్ కావాలి. ఈ రోజున రేపు పొద్దున ఇప్పుడు ఈరోజు ఫంక్షన్ అయిపోయారు, రేపు పొద్దున నవరత్నాల పథకాలు వీళ్ళు నడుపుతారని గ్యారెంటీ ఏంటండి? ఎలక్షన్ కమిషన్ అయినా ఇంగిత జ్ఞానం ఆలోచించక్కర్లేదా? వాళ్ళు ఇచ్చే పథకం ఇది ఒకటే చేతికి, మిగిలినవన్నీ డీబీటీ ద్వారా వెళ్తున్నాయిగా, బ్యాంకుల ద్వారా వెళ్తున్నాయి కదా. ఎవడన్నా చచ్చాడు సర్టిఫికేట్ ఎవరు తెచ్చిస్తారండి? వాలంటీర్ తెచ్చిస్తున్నారు కదా. అంటే లంచాలకి తావు లేకుండా, ఎమ్మెల్యేలకు పని లేకుండా పూర్తి స్థాయిలో విధులు, ఒక రకంగా చెప్పాలంటే గ్రామ ఇంటెలిజెన్సీ వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళ ప్రతి క్షణం ఆ 50 కుటుంబాలని అడాప్షన్ చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళలో పనిచేస్తుంటే ఈరోజు వాళ్ళని పక్కన పెడతాం వల్ల నష్టపోయింది ఎవరు అల్టిమేట్గా అంటే ఈ కూటమి.
వాలంటీర్ల రాజీనామాల తర్వాత టీడీపీ లేక తర్వాత మరలా పెన్షన్లు ఇవ్వాలి అంటుంది. కానీ ఇప్పుడు ఎవరికి పెన్షన్ ఇవ్వాలన్నా మిషన్ పనిచేయాలన్నా వాళ్ళు వేలు ముద్రేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవాలి. అది వాలంటీర్ ఉంటేనే ఆన్ అవుద్దంట, లేకపోతే ఆన్ అవుదట. ఇప్పుడు వచ్చినట్టు మళ్ళీ వాలంటీర్ని పంపించాల్సిందేగా. ఇందాక దానికి సంబంధించిన కలెక్టర్స్ ఏదో మీటింగ్లు చెప్పారు, వాళ్ళ అన్ని డిజేబుల్ చేసాం, ఇందులో అనేబుల్ చేసాం, పంచాయతీ ఆఫీసులోనే ఇస్తారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు రిజైన్ చేశారు వాళ్ళు, అఫీషియల్గా వాలంటీర్లు కాదు. అయినా వాళ్ళు ఇప్పుడు వెళ్తేనే పని అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు ప్రతి కార్యానికి వాళ్ళని వాడేసుకోవచ్చు 100%. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ అండ్ ఫెయిర్, వాళ్ళు ఫ్రీ బర్డ్స్, వాళ్ళకి భావ స్వేచ్ఛ ప్రకటన ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వాళ్ళు అనుకున్నారు ఎలక్షన్ల మమ్మల్ని మేము విధులు నిర్వర్తించలేమేమో, ఈ వాలంటీర్ వృత్తిలో ఇంత సరిపోతుందేమో అనుకున్నటువంటి వాలంటీర్లు కొంతమంది ప్రార్థనలు ప్రభువు అనుగ్రహించాడు కాబట్టి చంద్రబాబు గారు నాయుడు ద్వారా వాళ్ళకి ఫ్రీ అండ్ ఫెయిర్ కామన్ పబ్లిక్ భావ స్వేచ్ఛ ప్రకటన ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి తలుపు కొట్టి చూడండి. వాళ్ళలో ఎంతటి అంటే వాళ్ళు దాన్ని వాలంటీర్ కాదు, ఒక ఫ్యామిలీ పర్సన్గా ఒక సర్వీస్ చేస్తూ ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సంరక్షణ పరిరక్షణ, డాక్టర్కి తీసుకెళ్తాం, డాక్టర్ని పిలవడం. వాళ్ళు ఈరోజు ఇంటి తలుపు కొట్టి ఏయా ఫంక్షన్ డబ్బులు ఏమంటే ఏం చేస్తాం, కూర్చోపెద్దాం. అంతకుముందు టైం ఉండేది కాదు, అంతకుముందు టైం ఉండదు కాదు. వాళ్ళు చక్కని వచ్చారా వెళ్ళిపెట్ట కాదు, కూర్చోబెట్టి లేదమ్మా నిమ్మగడ్డ రమేష్ అని ఆయన ఎలక్షన్ ఆఫీసర్ లెటర్ పెట్టారు, దానికి చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే మా చేత మీకు డబ్బులు ఇవ్వద్దన్నారు, మీకు ఈ నెల నుంచి అక్కడికి వెళితే ఇస్తారంటే ఈ జమమాడ ఈడొట దుమ్ముగొట్ట ఆడెవడు ఈడెవడు. ఇప్పుడు చక్కగా అందరికీ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఆపారు అన్నది దానవాళం మాదిరిగా పబ్లిక్లోకి వెళ్ళిపోయి ఈ నష్టాన్ని కడుక్కోవడానికి ఎన్ని ట్యాంకర్లు తెద్దామని నీళ్లు దొరకటలా. ఫస్ట్ వర్షాకాలం కాకపోయి ఎండాకాలం భూగర్భాలు అడుగంటిపోయినాయి. అందులో చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారంటే ఆంధ్రప్రదేశ్లో గొర్రె కొరికిన చోట గరిక మొలవదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టిన చోట వర్షాలు పడవు. ఈ మధ్యకాలం ఎక్కువ కాలం అక్కడ ఉంటున్నాడు కాబట్టి వర్షాలు పడతాం మానేసింది. సో కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా చంద్రబాబు గారు తన చెప్పుతో తాను నానబెట్టుకొని అద్దుకొని కొట్టుకున్న పరిస్థితి అయిపోయింది. 100%. అది ఎవరైనా కాదనలేరు.